అయితే శక్తి స్వరూపిణి, త్రైలోక్య సంచారిణి వేదమాతని తాము ప్రత్యేకంగా కొలుస్తారో, అదే రీతిలో అఖండమైనటువంటి స్థాయిలో, అపురూపమైనటువంటి స్థాయిలో అనాదిగా మనదైనటువంటి ఆధ్యాత్మిక సంపదని కాపాడుకోవాలి, సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి, మన వైదిక ధర్మాచరణాలన్నింటినీ పరిరక్షించుకోవాలి. గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏ కళ రాణించాలన్నా, ఏ కళైనా ఆ గూటిలోని ఒక చిన్న పక్షి ఎగిరే స్థాయికి బయటికి రావాలన్నా తల్లిదండ్రుల కృప, గురు కృప, పరమేశ్వరుడి కృప ఇవి లేనిదే ఆ పక్షి బయటికి రాదు, ఆ గూటిలో నుంచి ఎగరదు. అలా ఒక అందమైన సంస్కారము కళతో కూడిన ఒక గూటిలో నుంచి ఈరోజు ఈ అర్ధనారీశ్వర తత్వంలో ఉన్న కళాకారిణి ఎగిరింది అని అంటే తల్లిదండ్రుల ఆశీర్వచనం, అంతటి సరిసమానంగా గురువుల ఆశీర్వచనం ఆవిడికి ఉండడం. అంటే మనందరం తెలుసుకోవాల్సింది చాలా ప్రప్రథమంగా ఏంటంటే, ఈ సనాతన ధర్మాన్ని పాటించినంత కాలము ఈ దేశం ఇలా అందంగా అద్భుతంగా ముందుకి ఎవరికీ ఆపడానికి చేత కానంత కోటి భాస్కర కాంతిలాగా వెలిగిపోతూనే ఉంటుంది. అమ్మవారు కూడా నా ఉద్దేశంలో ఈరోజు పార్వతీ పరమేశ్వరు ఇద్దరు కూడా కైలాసంలో ఆనంద తాండవం చేస్తూ ఉంటారు. ఈ అమ్మాయి ఆ అమ్మాయితో పాటు ఉన్న చిన్నారులందరూ నాట్యం చేసేటప్పుడు హాయిగా వాళ్ళ కైలాసంలో ఇద్దరు భార్యాభర్తల ప్రేమానురాగాలతో డోలాయాంచలలో ఉండి ఉంటారు. శ్రీచక్రరాజ సింహాసనేశ్వరీ శ్రీలలిత అంబికే భువనేశ్వరీ శ్రీచక్రరాజ సింహాసనేశ్వరీ శ్రీలలిత అంబికే భువనేశ్వరీ ఆగమవేద కళాభయ రూపిణి ఆగమ వేద కళాభయ రూపిణి సకల చరాచర జనని నారాయణి నాగకంకణ నటరాజ మనోహరి నాగ కంకణ నటరాజ మనోహరి జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి జ్ఞాన విద్యేశ్వరి రాజరాజేశ్వరి శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలిత అంబికే. అన్ని కళలకు, అన్ని ఉనుకులకు, అన్ని స్థితులకు అపరశక్తి స్వరూపిణి అయిన ఆ అమ్మవారిని ఇంత చక్కటి సాంప్రదాయ రూపంగా ఆవిడ్ని చూపిస్తూ ఉంటే ఎదవది పొద్దున్నుంచి రాత్రి దాకా చేసే ఎన్నో కార్యక్రమాల మధ్యలో కాసేపు అమ్మయ్యా అనిపించింది. నిజంగా తెలుసో తెలియకో మన జీవిత కాలంలో మనం పొద్దున్న నుంచి రాత్రి దాకా కూటి కోసం కోటి విద్యలని చేస్తూనే ఉండాలి ఏదో ఒకటి. కానీ అలా జరుగుతున్న ఒక కాలంలో ఒక పిడికిలి కాలాన్ని చూసి ఆనందించి తరిస్తేనే ఇంత ఆనందంగా ఉందే, దీన్నే కెరియర్గా పెట్టుకుని రోజు ఆనందిస్తున్న వాళ్ళ అదృష్టాలకు చప్పట్లు కొట్టేశారు.
చాలా ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, వేద పండితులు వేద రూపంలో, కళాకారులు కళారూపంలో, భక్తి ఉన్నవారు నామజప రూపంలో, చిన్న పిల్లలకి చక్కటి శ్లోకాల రూపంలో భగవత్ నామస్మరణ చేస్తూ ఉంటే అంతకన్నా డీటాక్సిఫికేషన్ ఇంకా ఏమీ లేదు. మనము వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి యోగా సెంటర్స్కి పరిగెత్తిపోతూ ఉంటాం సంవత్సరం అయ్యేసరికి. నేను ఒకటే చెప్తాను, రవీంద్ర భారతి తద్వారాలో ఉన్న చక్కటి ఈ ఆడిటోరియం లిస్ట్ తెచ్చుకొని అలా డీటాక్సిఫై అవ్వాలనుకున్నప్పుడల్లా వచ్చి కూర్చోండి, మిమ్మల్ని అడిగేవాడు ఉండడు. హాయిగా కళా ప్రదర్శనలు చూసి ఆహా మేము డీటాక్సిఫై అయ్యాం అనుకొని వెళ్ళిపోతూ ఉండండి. పుణ్యము పురుషార్థము. ఇంతటి అద్భుతమైన కళకు ఒక భక్తి రూపాన్ని అందించి దాన్ని మనందరికీ చక్కగా ప్రదర్శింపచేయడం. ఏంటంటే మనం ఏదో చదువుతూ ఉంటాం, మనం అన్ని అష్టోత్తరాలు అష్టకాలు చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ వాటిని అన్నిటినీ మేళవించి ఒకచోట అర్థమయ్యేటట్టు మనకి చూపించడం. ఆ అమ్మవారిని శాంత రూపంలో, సౌందర్య రూపంలో, క్రోధ రూపంలో, ఇన్ని రూపాలలో చివరికి పరమేశ్వరుడిలోనే లీనమైపోయిన రూపంలో ఇంత చక్కగా మనకి అర్థమయ్యేటట్టు కూర్చోపెట్టి చూపించాలనుకున్న ఆవిడ తపనకి నిజంగా జోహార్. అంత ముద్దుగా చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్పింది. మా టీచర్లను పిలిచేసుకున్నాను, వాళ్ళని ముందు లైన్లో కూర్చోబెట్టాను, వాళ్ళు ఉంటే భయం ఉంటుంది కదా. అది నిజమైన శిష్యురాలకు ఉండవలసిన మనసు. అంతే ఉన్నతంగా ఆ గురువులు కూడా వేలు పట్టి నడిపించే వయసులో చూసినంత ముద్దు చేశారు వాళ్ళు కూడా ఈ అమ్మాయి. అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే గురువులంటే ఇలా ఉండాలి, శిష్యులంటే ఇలా ఉండాలి. ఇది ఒక్క నాట్య ప్రదర్శనకు సంబంధించింది మాత్రమే కాదు. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి కళ ఈ గురు పరంపరను సనాతన ధర్మ రూపంలో మనకు నేర్పించడము. ఇదే మీరు పాశ్చాత్య దేశాలు, if you go to western countries and if you happen to see a kind of a piano a performance, or you're trying to see a violin performance, నాకు తెలిసి వాళ్ళెవరు ఇలా కూర్చోపెట్టి గురువులు ఫస్ట్ ఆహ్వానిస్తారో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఆహ్వానించారే అనుకుందాం, అలా కూర్చోపెట్టి ఆ గురువుకి అంత సత్కారం చేసి ఆ గురువుకి అంత లక్షణకరంగా అమ్మా అయ్యా ఏం చేస్తే నీ రుణం నేను తీర్చుకోగలుగుతానని చెప్పే సాంప్రదాయం. అంతే ఆనందంగా ఆ గురువుల వాళ్ళని ఆలింగనం చేసుకుని తల్లి ఇలా నువ్వు 1000 ఏళ్ళు వర్ధిల్లాలమ్మా ఈ కళను ముందు తీసుకెళ్తూ అన్న ఈ బంధము, తల్లిదండ్రుల పిల్లల బంధం ఈ దేశంలో తప్ప ఇంకా ఏ దేశంలోనూ దొరకదు. మనమందరూ మనం పిల్లలకి రెగ్యులర్ స్కూళ్ళకు పంపించండి. అక్కడ మీకు సనాతన ధర్మ గురు శిష్యుల బంధం రాదు పిల్లలకి. ఇది రావాలన్నా, చక్కటి కళ వాళ్ళలో ఏర్పడాలన్నా, వాళ్ళకి దైవభక్తి, గురుభక్తి, తల్లిదండ్రుల భక్తి రావాలన్నా, ఈ రోజు ఈ సభలో అటుపక్కన ప్రేక్షకుల స్థానంలో కూర్చున్న వాళ్ళ పిల్లలు ఎవరైనా ఏదో ఒక కళ వాళ్ళు పంపించట్లేదంటే రేపొద్దటి నుంచి ఏదో ఒక కళ మీకు నచ్చిందో వాళ్ళకు నచ్చిందో ప్రారంభించండి. ఆ కళ ఆ వ్యక్తులను, మీ బిడ్డలను ఒక వయసు వచ్చేసరికి సున్నితంగా ఉన్నతంగా చేస్తుంది. అది లలిత కళలకు ఉన్న ఒక గొప్పటి చక్కటి తరం. నేను ఇంతకన్నా ఎక్కువగా మాట్లాడకుండా ఇక్కడితో ముగించేస్తాను. ఎందుకంటే పెద్దలు చాలా మందికి తరలి వెళ్ళాలి. సర్వే జన సుఖినో భవంతు. ఇంకా సేపు మాట్లాడి ఇంకోటి ఏదైనా కీర్తన అందుకుంటారేమో ఆశగా ఎదురు చూసాము. ఎందుకంటే మీరు పాడుతుంటే అఫ్కోర్స్ ఐ కెన్ అండర్స్టాండ్ దట్. కానీ మీరు చక్కటి సుగాత్రి, మీరు సుకృత సుధామధుర సుగాత్రి. మీరు పాడుతున్నంతసేపు కూడాను గమకాల లోతుల్లో మృదువుగా ప్రవహించేటువంటి జీవనగతుల్ని ఆకలింపు చేసుకునేటువంటి ఒకానొక జీవి యొక్క వేదన కానీ, మనస్సులో ప్రేమ తాలూకు వేదన కానీ, అనుభూతి కానీ ఏదైతే ఉంటుందో అది అనుభవంలోకి వచ్చింది. ఆ కాసేపే మీరు అమ్మవారిని స్తుతించారు. ఆ అమ్మ దీవెనలు అందరికీ ఉండుగా కానీ మనసులో ప్రార్థన చేసుకుంటూ